చెప్పాలి వింటే అక్కడ అగ్గి దెబ్బ తగిలింది. అసలు ఏం దగ్గేస్తుందంటే చెప్పలేం. నిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అంత దగ్గేస్తుంది. ఇంటికాడ ఉందామంటే మరి నాలాంటి వాళ్ళు చాలామంది వెళ్తున్నారు కదా, వాళ్ళు నన్ను తిట్టుకోరా, నువ్వు కూడా వస్తే పెద్దలాడు వెళ్తాం కదా, నువ్వు ఇంటికాడ ఉంటే ఎట్ట అని అంటారు. సరే, అంత బాధలో మనం చేయాల్సిన పని ఏంటి? ఏ బిళ్ళలు తెచ్చేసుకుంటామో, ఏముందో ఏ ఇంగ్లీష్లో చేయించుకుంటాం. బిళ్ళలు తెచ్చేసుకుని వేసుకున్నాక నాకు కావాల్సిన వాడు వారితో ఒక మొక్క మాట్లాడితే మన బాధ తగ్గిద్ది కదా అని అనిపించి నా స్నేహితురాలకి ఫోన్ చేశాను. దానికి చేస్తే నాకెదురు అదేం చెప్పిందో తెలుసా, నేను హాస్పిటల్లో ఉన్నాను, చెకప్ కోసం వచ్చాను అంది. సరిపోయింది, నేనేదో బాగాలేదని నీతో కూసేపు మాట్లాడదామని చేశాను, నువ్వే హాస్పిటల్లోకి వచ్చినావా అనుకుని ఇంక ఫోన్ పెట్టేసి. ఇప్పుడు ఈ ఎండకి ఎవరు చూసినా నీరసం, బయటికి వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి. మరి రోజు చేసే పని వెళ్ళకపోతే ఎలా ఏమంటారు?